మేడే సందర్భంగా మన పురపాలక సంఘ కార్మికులకు మరియు మిత్రులకు సోదరులకు అక్కలకు అందరికీ మా బీఎస్పీ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇది కార్మికులకు సంబంధించి శ్రామికులు మరియు కర్షకులు వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న ఇది ఒక గొప్ప రోజు. ఎందుకంటే ఒక 150 సంవత్సరాల క్రితం కార్మికులను వెట్టి చాకిరీ చేయించుకుంటూ రోజుకు 16-20 గంటలు పని చేయించుకుంటూ వాళ్ళ హక్కులు కాలరాస్తూ వాళ్ళని ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో అప్పుడు ఒక 8 మంది కార్మిక నాయకులను అమెరికాలో చికాగో వద్ద కాల్చి చంపడం జరిగింది. వాళ్ళ మరణంతో ఈరోజు కార్మికులు కర్షక రంగం కావచ్చు, శ్రామిక రంగం కావచ్చు, ఈ రోజును వాళ్ళ జ్ఞాపకార్థకం చేసుకుని మన హక్కుల కొరకు మనం నిరంతరం పోరాటం చేసుకునే ఇది ఒక గొప్ప రోజని నేను ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్మికులకు సంబంధించి సమాన వేతనం ఉండాలని కూడా అప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కార్మికుల పట్ల ఎన్నో మంచి చట్టాలు చేసిండు. కార్మికులకు ఇబ్బందులు లేకుండా అయితే ప్రపంచంలోని పలు దేశాలు తిరిగి ఒక అద్భుతమైన చట్టాలు చేసిన ఒక చరిత్ర మన అంబేద్కర్ గారికి ఉంది. కానీ ఇప్పుడు ఈ మోదీ ప్రభుత్వం గతంలో ఉన్న లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేసి ఇప్పుడు 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడు 8 గంటలు పనిచేసే విధానాన్ని ఈ గంటలు వాళ్ళు 10 గంటలు కూడా పని చేసుకోవచ్చు, వాళ్ళతో చేయించుకోవచ్చు అని ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకు సంబంధించి చిన్న యూనియన్లను కూడా మోదీ ప్రభుత్వం గుర్తింపు నుంచి తొలగించింది. గతంలో 50 మందితో 100 మందితో సంఘాలు పెట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కనీసం 200 మంది ఆ రకంగా సభ్యులు ఉంటేనే ఒక సంఘం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ వీళ్ళు ఎక్కడైనా ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా వీళ్ళని ఇమ్మీడియట్లీ ఉద్యోగాలకు వెళ్ళి తీసేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే మోడీ ప్రభుత్వం కార్మికులను అణచివేసే ధోరణితో ముందుకు పోతుంది. ఉద్యోగ భద్రత లేదు, ఇవాళ సామాజిక భద్రత లేదు. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకు నిధులు ఇచ్చలేదు. అంటే ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఈ కార్మికులు ఇప్పటికైనా రోజు నిరంతరం మన మీద జరుగుతున్న ఒత్తిడిని తట్టుకుని చైతన్యంగా ఉండి మన హక్కులను మనం కాపాడుకుంటేనే మన మనుగడ మన వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో 85% మంది కార్మికులు, కర్షకులు, రైతులే. వాళ్ళ శ్రమ మీదనే ఈ దేశం ఇవాళ నడుస్తుంది. ఇవాళ వీళ్ళ శ్రమే మన శ్రమ లేకపోతే ఈ దేశం ఒక్కడు కూడా ముందేది. వాళ్ళు అన్నం తినాలనుకున్నా, ఏ పనిముట్లు కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా మన కార్మికుల రక్తం దాన్ని అనుకుంటుంది. కాబట్టి మన అందరం ఎప్పుడు కాపాడుకుంటా మన హక్కుల కొరకు కొట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తానా, మన కార్మికుల కొరకు మీకు ఏ అన్యాయం జరిగినా మా బీఎస్పీ పార్టీ పక్షాన ఖచ్చితంగా మీకు తోడుంటాం. మీరు ఎప్పుడు రమ్మన్న అర్థం మీ కొరకు మా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులకు అందరికీ మరియు అదేవిధంగా మా రవాణాకు, మా సంపద కౌన్సిలర్కి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం. హుస్నాబాదు పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి మన పబ్లిక్ హెల్త్ వర్కర్కు సంబంధించిన మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి జై భీములు, లాల్ సలాం. ఏదైతే కార్మికులకు పని గంటలు తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో 1884 సంవత్సరం లోపల ఈ ఉద్యమం మొదలైంది. 1884 నుండి 85, ఆ తర్వాత 86కు తారాస్థాయికి చేరుకోవడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి
చికాగో నగరంలో ఉన్నటువంటి ఏ అనేటువంటి ఒక మార్కెట్ లోపల కార్మికులు పని గంటలు తగ్గించాలి, శ్రమ దోపిడీని అరికట్టాలి, మా ఆరోగ్యాలను పరిరక్షించాలనేటువంటి నినాదంతో ఏకమై వాళ్ళు ఉద్యమం చేసి పెద్ద ర్యాలీగా ఏ నగరంలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం లోపల అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పోలీసుల సహకారంతో వారి మీద కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో 7-8 మంది కార్మికులు మరణించి రక్తం ఏర్లై పారుతున్నటువంటి సందర్భం లోపల ఆ కార్మికులు ఆ రక్తం లోపల ఈ మెడలో ఉన్నటువంటి తువ్వాలను తీసుకొని ఆ రక్తంలో తడిపి లాల్ సలాం అనేటువంటి ఒక బావుటాను ఎర్ర జెండాను ఎగరవేయడం అనేటువంటి జరిగింది. మరి ఏ పట్టణం ఏ మార్కెట్లో జరిగినటువంటి ఆ సంఘటన తర్వాత చికాగో నగరంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ లోపల, ఆ తర్వాత బ్రిటను, ఆ తర్వాత మిగతా జపాన్ అలాంటి దేశాల లోపల అన్ని దేశాల లోపల ఈ కార్మిక ఉద్యమాలు మొదలు కావడం అనేటువంటి జరిగింది. మరి 19వ శతాబ్దం లోపల అనేక పారిశ్రామిక విప్లవం వచ్చి పరిశ్రమలు ఏర్పడి కార్మికులను పనిలో పెట్టుకొని 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భం లోపల మరి మాకు పని గంటలు తగ్గించాలి, మా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, వెలుతురు లేనటువంటి చీకటి ప్రదేశంలో సరి అయినటువంటి ఆహారం లేకుండా మాకు పని చెప్తా ఉన్నారు, వాటిని తగ్గించాలని వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. మరి అమెరికాలో చికాగో నగరంలో ప్రారంభమైనటువంటి ఏ పట్టణంలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం అన్ని దేశాలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి మన భారతదేశంలో కూడా విస్తరించడం జరిగింది. మరి భారతదేశంలో మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసిన తర్వాత పని గంటలు తగ్గిస్తూ చట్టాలు చేయడం అనేటువంటి జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయకంటే ముందు అనేక మంది బాధలను అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి సందర్భం లోపల రాజ్యాంగంలో కార్మికుల యొక్క హక్కుల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం అనేక చట్టాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత ఆయన న్యాయశాఖ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సందర్భం లోపల కూడా కార్మిక చట్టాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఈ కార్మిక చట్టాలను తుంగలో దొక్కి కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అనేటువంటి ఒక చట్టాన్ని పక్కకు పెట్టి వెట్టి చాకిరి బానిసత్వంతో తక్కువ వేతనంతో ఎక్కువ పని గంటలు పని చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత వస్తున్నటువంటి ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ విధానంలో కాంట్రాక్ట్ విధానంలో కార్మికులను నియమించుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. జీవితకాలం మొత్తం పనిచేసినప్పటికి కూడా పర్మనెంట్కు నోచుకునేటువంటి పరిస్థితి లేదు. మరి పర్మనెంట్కు నోచుకునేటువంటి పరిస్థితి లేదు, రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయడం లేదు. ఆ తర్వాత కుటుంబంలో ఆ పనిచేసేటువంటి వ్యక్తికి ప్రమాదం జరిగినా కానీ పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఆ తర్వాత ఆ వ్యక్తి రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఉద్యోగ భద్రత లేదు, మళ్ళా వారసత్వ సర్టిఫికేట్ పేర్లతో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి దళితులు తప్ప ఈ కార్మిక రంగంలో పనిచేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందులో మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం పేదరికంతో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి దళితులే ఎక్కువ ఈ రంగంలో పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్లకు ఎలాంటి ఉపాధి లేక ఈ పనిని ఎంచుకుంటారు. కాబట్టి కార్మికుల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఈ మున్సిపల్లో గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు పర్మనెంట్ చేసి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలి, ఆ తర్వాత బీమా సౌకర్యాన్ని కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి. ఇవన్నిటి హక్కుల కోసం ఏర్పడదే ఈ కార్మిక సంఘం. ఈ కార్మిక సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు 140వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం అందరం సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది, ఐక్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది, మన హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మన డ్యూటీ మన విధి మనం సక్రమంగా నిర్వహించినప్పుడు ఎవరికి కానీ మనం తల వంచాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మనకు పనిచేయడం ఇబ్బంది అవుతుందో అప్పుడే మనం వాళ్ళకు వాళ్ళ విషయంలో మనం ఇబ్బంది పడతాం. కాబట్టి మన విధిని సక్రమంగా నిర్వహించాలి, మన హక్కుల కోసం పోరాడాలి అని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సోదర సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.